సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి మాధవి పూరి బచ్చు, అదేవిధంగా ఆవిడ హస్బెండ్ అయినటువంటి దావల్ బచ్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. వీళ్ళిద్దరూ కూడా సెబీ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వాక్హార్డ్ అనేటువంటి ఒక కంపెనీ మీద దర్యాప్తు చేస్తుంది. ఈ వాక్హార్డ్ నుండి వీళ్ళిద్దరూ కూడా అనుచిత లబ్ధి, అంటే చాలా డబ్బులు వీరు లబ్ధి పొందారని చెప్పి వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అదానికి సంబంధించినటువంటి షేర్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరొక బిట్గా మనం చూస్తే ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అమెండ్మెంట్ ద కొరియర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ 2010కి అమెండ్మెంట్ చేసి ఏవైతే ఆన్లైన్లో ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో కొరియర్ ద్వారా వాళ్ళకి సాధారణంగా ఎక్స్పోర్టర్స్కి ఇచ్చేటువంటి బెనిఫిట్ అయినటువంటి రోడ్ ట్యాప్, క్రాస్ సిటిఎల్, డ్యూటీ డ్రాబ్యాక్ అనే స్కీమ్స్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ కూడా వీటికి ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్